రాడి కొట్టుకోరిగా పెద్దవాళ్ళు రాడి చెరువు పట్టు అడిగి నువ్వే నీ మార్కెట్ కాదు ఫస్ట్ బస్తా తీసుకొస్తావు స్టార్ట్ అన్న. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాకంటే ముందు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితికి రైతులకు ఉండేది అనేది మీ అందరు కూడా గమనించాల్సిన విషయం. ఆనాడు తెలంగాణ రాకంటే ముందు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్ననాడు మన పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉండేది, నీళ్లు సరిగ్గా వచ్చేది కాదు. ఆ రోజు కేవలం ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తము కేవలము 68 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే పంట పండేది తెలంగాణ రాకంటే ముందు. 10 సంవత్సరాలలో తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి 2024 వరకు గౌరవ ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతే ఒక ముఖ్యమంత్రిగా ఉంటే ఎంత అద్భుతంగా రైతుని ఒక రాజు చేయాలని ఒక ఆలోచన ఉంటుందనేదే నిదర్శననే ఆనాడు తెలంగాణ ఉన్న తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇవాళ 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నుంచి ఇవాళ తెలంగాణని భారతదేశంలోనే నంబర్ 1గా 2,68 లక్షల మెట్రిక్ టన్నులకి ధాన్యాన్ని తీసుకొచ్చి ఈ భారతదేశంలోనే నంబర్ 1గా నిలబెట్టింది మీ అందరు కూడా తెలిసిన విషయమే. అదేవిధంగా మీ అందరు ఆలోచన చేయాలి, ఈ భారతదేశంలోనే 4.5 లక్షల కోట్ల రూపాయలు స్వయంగా ఒక రైతుకి సాయం చేసింది ఆనాడు కేసీఆర్ గారు అని చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేరుగా రైతు బంధు 73,000 కోట్ల రూపాయలు రైతు అకౌంట్లో వేసిండు. ఇలా ఆ రోజు రైతు రుణమాఫీ 29,000 కోట్లు వేసిండు. కరెంటు సబ్సిడీ కింద 65,000 కోట్లు ఖర్చు పెట్టిండు. ఇలా కరెంటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 32,000 కోట్లు ఖర్చు పెట్టిండు. ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం 2,71,000 కోట్లు ఖర్చు పెట్టిండు. అంటే దాదాపు 4.5 లక్షల కోట్లు ఇవాళ ఖర్చు పెట్టింది రైతుల మీద ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇలా సెంటర్లు కూడా ఇలా అద్భుతంగా ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఇలా సెంటర్లను కూడా అద్భుతంగా ఇలా ఏ రాజకీయాలు లేకుండా ధాన్యం కూడా మొత్తం కూడా కొనాలని, ఈడ ఎటు పరిస్థితుల మిల్లర్స్ ఏది కూడా ఫ్రాడ్ చేయొద్దని, ఇలా ఉన్నదాని కింద 41 కంటే ఎక్కువ పెట్టొద్దని ఇలా నేను దయచేసి రైతుల పక్షాన నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇలా అదేవిధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారానికి వచ్చినప్పుడు ఇలా వీళ్ళందరూ కూడా అద్భుతంగా చేస్తూ ఉన్నారు, సెంటర్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినట్టు అన్ని 10 రకాల పంటలకి బోనస్ ఇస్తామన్నారు. దయచేసి అదేవిధంగా అన్ని రకాల పంటలకు కూడా బోనస్ ఇచ్చి రైతులని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే పాత కేసీఆర్ గారు ఎట్లయితే ధాన్యము ప్రతి గింజ కొన్నారో అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా తప్పకుండా కొంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.